మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. మీ దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎదుల్లాపురంలోని పెద్దదండ గ్రామ పంచాయతీలో సుమారు 14 కోట్ల రూపాయలతో గడిచిన 2 సంవత్సరాలలో అనేక మౌలిక వసతులకు సంబంధించిన పనులు పూర్తి చేసుకున్నాం. ఇంకా చేయాల్సిన రోడ్లు కూడా చాలా ఉన్నాయి. వచ్చేటప్పుడు నా ఆడబిడ్డలు కొన్ని చోట్ల ఆపారు. కారు దిగడంతోనే నా తోబుట్టువులు మళ్ళీ వచ్చి అన్నా ఇంకా మా రోడ్లు కొన్ని కావాలి అని అన్నారు. తప్పకుండా మీ దీవెనలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం మౌలిక వసతుల విషయంలోనే కాదు, సంక్షేమ కార్యక్రమాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండదండలుగా భరోసాగా భద్రత కల్పించాలి అని అనేక కార్యక్రమాలు మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం ఈనాడు చేస్తుందన్న సంగతి మీకు తెలియంది కాదు. దాంట్లో భాగమే సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చడం కానీ, పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం కానీ, పేదవాడి పిల్లలు ప్రభుత్వ హాస్టల్లో చదివితే గత ప్రభుత్వంలో చాలని బువ్వ పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెస్ ఛార్జీలు 40% పెంచి ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచింది మీ దీవెనలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళలా పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా పేదవాడి పక్షపాతి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు నడుస్తుందన్న సంగతి కూడా మీకు తెలుసు. మౌలిక వసతులు ఇందాక అడిగిన రోడ్లు, ఇంకా ఇది కొత్త మున్సిపాలిటీ. గతంలో ఈ పెద్దదండ గ్రామ పంచాయతీ కింద ఉండేది. అనేక మంది పేదవాళ్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నివసించే వాళ్ళు చాలా మంది నిరుపేదలు ఈ పెద్దదండ కానీ ఎదుల్లాపురం మున్సిపాలిటీలో కానీ చాలా మంది కుటుంబాలు ఉన్నాయి. వారందరినీ మీ ఇంటి పెద్ద కొడుకుగా, మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా తప్పకుండా కష్టంలో ఉన్న ప్రతి వారిని ఆదుకుంటూ ఇందిరమ్మ ఇల్లు 1 విడత ఇచ్చాం. ఇంకా 3 విడతలు ఇచ్చే కార్యక్రమం ఉంది. ఏప్రిల్ నెలలో మరొక విడత ఇస్తాం. ప్రతి సంవత్సరం కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టుద్ది. గత ప్రభుత్వం లాగా ఒకసారి ఇచ్చి చూపించకుండా బొమ్మల గారికి చూపించిన ఆ ప్రభుత్వం లాగా కాకుండా ఇచ్చిన ప్రతి మాటని అవి రోడ్లే కావచ్చు, డ్రైన్లే కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలే కావచ్చు, వీటన్నిటినీ పూర్తి చేసే బాధ్యత నాదేనని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వము. మీడియా మిత్రులు, ముఖ్యంగా నా ఆడబిడ్డలందరికీ శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఇప్పుడే తమ్ముళ్ళు అడిగినట్లు మీ దీవెనలతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వచ్చిన కొద్ది నెలల్లోనే ఆనాడు మున్నేరు వరద చూశాను ప్రత్యక్షంగా వచ్చి. ఆ వరద భవిష్యత్తులో రావద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ టైంలో ఎక్కి కాలనీకి రావడం జరిగింది. వచ్చి మీ కష్టాలన్నింటినీ పాలు పంచుకొని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేయగలిగిన సహాయం చేసి నష్టపోయిన ప్రతి వాళ్ళకి ఆదుకుంటామని చెప్పిన దాంట్లో కొంత సహాయం మీకు చేయటం జరిగింది. భవిష్యత్తులో మీకు వరద రాకుండా రిటైనింగ్ వాల్ కడతామని చెప్పి దాంట్లో భాగంగా సుమారు 580 కోట్ల రూపాయలతో 580 కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదిక మీద రిటైనింగ్ వాళ్ళు కూడా పనులు జరుగుతున్నాయి. ఈ మధ్య ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం తో కొద్దిగా స్లో అయింది. దాన్ని మళ్ళీ వచ్చే వర్షాకాలం నాటికి
ఈ రిటైనింగ్ వాళ్ళంతా పూర్తి చేసే బాధ్యత నాదేనని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆ వరదలు వచ్చినప్పుడు మన కాలనీలో తిరిగేటప్పుడు ఏవైతే ఈ కాలనీ ఉందో 4th క్లాస్ ఎంప్లాయీస్ కానీ ఇంకా ఇంకా వెనకబడ్డ వాళ్ళు బహు పేదవాళ్ళు ఉన్నారో ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి టవర్ ని కూడా రిపేర్ చేపిస్తానని ఆనాడు మీకు మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం రాబోయే వారం 10 రోజుల లోపే అధికారులు ఇప్పటికే అంచనాలు తయారు చేశారు. రాబోయే వారం 10 రోజుల లోపే ఇక్కడ పనులు కూడా మొదలు పెట్టిస్తానని ఆ శాఖ మంత్రిగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అంతేకాదు అదే రకంగా ఇంకా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి అండదండలుగా ఉంటూ పేదవాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈయన విధంగా పేదవాళ్ళు కూడా పెద్దోళ్ళు తినే సన్నబువ్వ బియ్యం బువ్వ తినాలని ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఇబ్బంది ఉన్న పేదవాళ్ల కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుందని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు పేదవాళ్ళ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 కూడా ఛార్జీ లేకుండా ఉచిత బస్సు సౌకర్యం. అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా మీ దీవెనలతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఒక విడత ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇచ్చాం. ఇంకా పేదవాళ్ళు అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తప్పకుండా ఇంకా 3 విడతలు అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమం చేపడతాం. ఈ ప్రభుత్వం పేదవాళ్ళ పక్షపాత ప్రభుత్వం, పేదవాళ్ళకి అండగా ఉండే ప్రభుత్వం, పేదవాళ్ళకి భరోసా భద్రత కల్పించే ప్రభుత్వం. కాబట్టి ఇంకా మౌలిక వసతుల్లో భాగంగా ఇంకా కొన్ని సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. 1-2 డ్రైన్లు కూడా కట్టాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా పూర్తి చేసే బాధ్యత మీ కుటుంబ సభ్యుడిగా నాదేనని మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ, ఆనాడు ఎలా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా నన్ను దీవించారో, నన్ను ఆశీర్వదించి మీ కొడుకుగా అసెంబ్లీకి పంపించారో, రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా మన పక్షాన వచ్చే అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి దీవించి పంపాలని నా కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లేటుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అడ్వాన్స్ గా రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా నా ఆడబిడ్డలకి తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.